నరేంద్ర సింగ్ బేడి 85వ జన్మదినాన్ని పురస్కరించుకొని భువనగిరిలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు జామెంట్రీ బాక్స్. భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల గంజ్ హైస్కూల్ సర్ఫ్ సంస్థ అధ్యక్షులు డాక్టర్ బి ప్రమీల ఆధ్వర్యంలో యంగ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు నరేంద్ర సింగ్ బేడి 85వ సంవత్సరం జన్మదినాన్ని పురస్కరించుకొని పేద విద్యార్థులకు జామెంట్రీ బాక్సులను అందజేశారు. ముఖ్యంగా బేడి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రాముఖ్యతగా 1965లో యంగ్ ఇండియా ప్రాజెక్ట్ అనంతపురంలో మొదలుపెట్టి రకరకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ ప్రమీల మీడియాతో ప్రసంగించారు. అనంతరం సంస్థ ముఖ్య నాయకులు శ్రీనివాసరావు, కృష్ణవేణి, సరిత, శోభ, కవిత తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు మేము నరేందర్ సింగ్ బేడి అని యంగ్ ఇండియా ప్రాజెక్టు వ్యవస్థాపకుడైనటువంటి బేడి గారి 85వ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు సార్ప్ సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ ప్రమీల గారి ఆధ్వర్యంలో మరియు పాత యంగ్ ఇండియా ప్రాజెక్టులో పనిచేసినటువంటి సిబ్బంది గారి ఆధ్వర్యంలో మేము ఆయనకు ఉన్నటువంటి ఆలోచన విధానంతో పేద పిల్లల కోసము వాళ్ళ చదువుల కోసము ఉపయోగపడేలాగా గవర్నమెంట్ గంజాయి స్కూల్లో జామెట్రీ బాక్స్లను అందజేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మేము ఇది మాకెవరో స్పాన్సర్ చేసింది కాదు, లేదంటే వేరే ఎవరో ఇచ్చింది కాదు. మేము పర్సనల్గా కొంత ఆయన చేసినటువంటి సేవలు ఏంటంటే ఆయన పేదవాళ్ళ కోసము అహర్నిశలు పనిచేస్తూ ఉండేవాడు. మొన్నటి వరకు ఇప్పటి ఈ ఏజ్లో కూడా చాలా వరకు ఇంకా నాకు చేయాలనే ఆసక్తి ఉంది అనేది మొన్న మా మిత్రులు పంపినటువంటి వీడియోలో కూడా మేము దాన్ని గమనించడం జరిగింది. అంటే ఆయనకి ఇంకా ఎంత పేద ప్రజల కోసం పనిచేయాలనే ఒక ఆసక్తిని ఆయన లోపల ఉంది అనేది మేము అర్థం చేసుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మేము ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నాము. మేము ఆడవాళ్ళము ముందుకొచ్చి ఈ ప్రజలలో పనిచేస్తున్నాము, సమాజానికి పనిచేస్తున్నామంటే ఆయన యొక్క స్ఫూర్తిని ద్వారానే మేమంతా ఈరోజు డెవలప్ అయినామని మేము చెప్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ఈ రాష్ట్రంలో 100 రోజుల పని దినాలు వస్తున్నాయి అని అంటే దాని వెనుక ఈ చట్టం వచ్చింది అంటే దాని వెనుక ఆయన యొక్క విశేషమైనటువంటి కృషి ఉంది. ఆయన గ్రామాన మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈ వ్యవసాయ కూలీల యూనియన్లు ఏర్పాటు చేయడానికి ఒక రూపకల్పన చేసి యూనియన్ల ద్వారా గవర్నమెంట్కి ఆయన రకరకాల సమావేశాలు, మీటింగ్లు, రిప్రజెంటేషన్స్ ద్వారా ఈ చట్టం రావడానికి ప్రయత్నం అయితే బాగా జరిగింది. ఆయన తోడ్పాటు, ఆయన ఈ చట్టం రావడానికి ఆయన ఒక ముఖ్యమైన వ్యక్తిగా మేమంతా ఈరోజు ఆయనను గుర్తుపెట్టుకుంటాము. మనమే కాదు, ఎవరైతే పని దినాలు ఉపయోగించుకుంటున్నారో గ్రామ స్థాయిలో వాళ్ళంతా కూడా ఈరోజు నరేంద్ర సింగ్ బేడి గారిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అని నేను అనుకుంటున్నాను. ఈరోజు నేను కూడా అంటే నేను ఒక డాక్టర్ని అయినా కూడా బయట మాట్లాడేంత అది నాకు లేకుండే, కానీ ఈరోజు నేను బయటకు వచ్చి ఎవరితోనైనా గర్వంగా మాట్లాడుతున్నానంటే ఆయన ఇచ్చినటువంటి ఒక ప్రోత్సాహము, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి అనేది మేము గట్టిగా బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. నరేంద్ర బేడి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ అవకాశంలో మాట్లాడుతున్నాను. బేడి గారి యొక్క పునాది మాకు బేడి గారితోటి పంచాయతీరాజ్ చట్టం మీద కూడా బాగా శిక్షణలు ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ సందర్భంగా 33% రిజర్వేషన్లో నేను బీసీ సర్పంచ్గా కావడానికి కూడా బేడి గారి పుషింగ్ ఉన్నది కాబట్టి సర్పంచ్గా అయినాను. ఉమెన్స్ రైట్స్ మీద కూడా బేడి గారి శిక్షణలు ఇవ్వడం జరిగింది మాకు. మేము అది గ్రామాలలో చేయడం జరిగింది. మాకు సార్ప్ ఆర్గనైజేషన్లో కోఆపరేషన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల నేను సర్పంచ్ అయినానండి. బేడి గారిని ట్రైనింగే మాకు ఇవాళ అవకాశం వచ్చింది. యొక్క శిక్షణలో రిజర్వేషన్ చట్టం ప్రకారం పంచాయతీరాజ్ చట్టం కింద బీసీ రిజర్వేషన్లో అందులో ఒక భాగంగా నేను సర్పంచ్గా అయినాను. నాకు కృషి సార్ప్ ఆర్గనైజేషన్ డాక్టర్ ప్రమీల గారు మరియు నరేంద్ర బేడి గారు వాళ్ళ శిక్షణతోటి నేను గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలిచినాను పల్లివాడ రామన్నపేట నుంచి.
వేడి గారు చాలా మహిళలకి చైతన్యవంతులను చేయడము, వారి యొక్క చట్టంలో ఉన్న మహిళలకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయనేది బాగా ప్రోత్సాహం చేశారు. మేము కూడా దాన్ని ఉద్దేశించుకొని గ్రామాలలో చట్టం యొక్క పంచాయతీరాజ్ చట్టం మీద కూడా చెక్కబదన కానీ పంచాయతీరాజ్ మీద యాక్షన్ దాని మీద నాటనాలు కానీ వేయడం జరిగింది. దానివల్ల కూడా రిజర్వేషన్లో భార్య సర్పంచ్ అయినా భర్త డామినేషన్ ఉన్న ఏరియాలలో అలాంటివి మేము ఆర్గనైజేషన్ నుంచి సార్ప్ ఆర్గనైజేషన్ నుంచి మేము ట్రైనింగ్స్ ఇవ్వడము చేయడం జరిగింది. దానివల్ల మాకు చాలా చైతన్యవంతులమైనము. నా కృషికి వెనక ఉన్నది ఎవరంటే డాక్టర్ ప్రమీల గారు, నరేంద్ర బేడి గారు అండి. నమస్కారం అండి. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.